ఎండాకాలం వచ్చిందంటే చిన్న పిల్లలకు పెద్దలకు ఇష్టమైన ఆట ఈత. స్విమ్మింగ్ పూల్ చేయడానికి కూడా చాలా మంది ఇష్టపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వీరందరూ కూడా స్విమ్మింగ్ చేస్తుంటారు. స్విమ్మింగ్ చేయడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయని కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉదయ సముద్రం కింద రిజర్వాయర్ కింద ఉన్నటువంటి వాటర్ దగ్గర చిన్నారులు మొత్తం కూడా స్విమ్మింగ్ నేర్చుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. వీరందరూ కూడా స్విమ్మింగ్ నేర్చుకుంటున్న పరిస్థితి. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ పర్యవేక్షణలో వీరందరూ కూడా స్విమ్మింగ్ నేర్చుకుంటున్నటువంటి విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం అప్పటి కాలంలో కూడా ప్రతి ఒక్కరు కూడా వేసవికాలం వచ్చిందంటే బావుల దగ్గరికి వెళ్ళి ఈత కొట్టడం, ఈత నేర్చుకునే తదితర ప్రాంతాలు ఉన్నాయి. క్రమేపీ ఇప్పుడు మొత్తం కూడా బావులు ఎండిపోవడం, బావుల్లో నీరు లేకపోవడంతో కూడా చాలా వరకు పట్టణాలకు షిఫ్ట్ అయిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అక్కడ లేకపోవడంతో కూడా ఇప్పుడు పట్టణాల్లో స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేశారు. ఎక్కువ కూడా స్విమ్మింగ్ పూల్స్ లో కూడా వీరందరూ కూడా స్విమ్మింగ్ నేర్చుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా మనం చూస్తాం, విజువల్ చూస్తాం. వీరందరూ కూడా కేరింతలు కొట్టుకుంటూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ కూడా స్విమ్మింగ్ నేర్చుకుంటున్న పరిస్థితి. కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పినా ఏం పేరు నీ పేరు? అఖిల్. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు స్విమ్మింగ్? ఎప్పటి నుంచి కొడుతున్నావు? అంకుల్ కాదు, ఎప్పటి నుంచి చూస్తున్నావు స్విమ్మింగ్? ఎప్పటి నుంచి చేస్తున్నావు? 1 year ముందు. ఎట్లా ఉంది స్విమ్మింగ్ ఇక్కడ? బానే ఉంది. ఎంత మంది వచ్చినారు? ఒక 100 మంది. ఎట్లా ఎన్ని గంటలకు వస్తున్నావు నువ్వు రోజు? రోజా 5:30. ఏ స్కూల్? ఏ క్లాస్ చదువుతున్నావు? కేంద్ర విద్యాలయం స్కూల్ 6th క్లాస్. 6th క్లాస్ చదువుతున్నావు. ఎట్లా ఉంది స్విమ్మింగ్ చేయడం? బానే ఉంది. మంచిగా వాటర్ బాగున్నాయా? బాగున్నాయి. రైట్, చెప్తాను. ఏం పేరు? నీ పేరు? నా పేరు మన్హా. ఎట్లా స్విమ్మింగ్ ఎప్పటి చేస్తున్నావు? 1 month. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? బాగా. వాటర్ మంచిగా ఉన్నాయా? రైట్, నీ పేరు? వి అఖిల్. ఎక్కడి నుంచి వచ్చావు? నీ పేరు ఏం పేరు? నల్గొండ. ఎట్లా ఉంది నాన్న స్విమ్మింగ్ నేర్చుకోవడం? ఎట్లా ఉంది? స్విమ్మింగ్ నేర్చుకోవాలని ఎవరు చెప్పారు? మమ్మీ. మీ మమ్మీ చెప్పింది. నేర్చుకుంటావా స్విమ్మింగ్ మరి? అవును అంకుల్. బాగుందా? బాగుంది. మొత్తం వస్తుందా నీకు స్విమ్మింగ్? వస్తుందా? వచ్చా అంకుల్. ట్యూబ్స్ అయినా? ట్యూబ్స్ లేకుండా కూడా? ట్యూబ్స్ లేకుండా కూడా వచ్చా అంకుల్. ట్యూబ్స్ లేకుండా కూడా స్విమ్మింగ్ చేస్తున్నావా? వెరీ గుడ్. చెప్పినా ఏం పేరు నీ పేరు? నా పేరు శ్రేయాన్. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నా స్విమ్మింగ్? 4 years బ్యాక్ నుంచి. 4 years బ్యాక్ నుంచి వస్తున్నా. వెరీ గుడ్. ఇప్పుడు నీకు స్విమ్మింగ్ వస్తుందా? అంటే నువ్వు ట్యూబ్ తోటా ట్యూబ్ లేకుండా కూడా స్విమ్మింగ్ చేస్తావు? ట్యూబ్ తో కొట్టొచ్చు, ట్యూబ్ లేకుండా కూడా కొట్టొచ్చు. చాలా మంది ఫ్రెండ్స్ వచ్చినారు. మీ ఫ్రెండ్స్ మొత్తం ఎంత మంది వచ్చారు ఇక్కడికి? మా ఫ్రెండ్స్ ఏం రాలేదు. నువ్వు ఒక్కరు వచ్చావు? ఎవరు తీసుకొచ్చారు నేను? మా డాడీ మా డాడీ మమ్మీ. నేను స్విమ్మింగ్ నేర్చుకోవాలని ఎవరు చెప్పారు నీకు? డాడీ మమ్మీ ఇద్దరు. డాడీ మమ్మీ చెప్పారా? ఏంటి స్విమ్మింగ్ నేర్చుకున్నావు? ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. నీ పేరు ఏం పేరు? కిషోర్. ఎప్పటి నుంచి వస్తున్నావు ఇక్కడికి? 3 years బ్యాక్. ఎక్కడ మీది? ఎక్కడ? పానగల్. పానగల్. అంటే స్విమ్మింగ్ పూల్ పోకుండా కూడా ఇక్కడనే రిజర్వాయర్ స్విమ్మింగ్ చేస్తున్నావు? స్విమ్మింగ్ పూల్ వెళ్తావా? ఇక్కడనే నేర్చుకోవడం కూడా ఇక్కడ నేర్చుకున్నావా? ఎట్లా ఉంది మరి మీ ఫ్రెండ్స్ ఎంత కల్లోలని చూస్తే ఏమనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందా? ఓకే, రైట్. మొత్తం కూడా మనం విజువల్ లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా చిన్నారులు మాత్రం చాలా ఎంజాయ్మెంట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా స్విమ్మింగ్ నేర్చుకోవడానికి కూడా చాలా వరకు ఇంట్రెస్ట్ చూపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కనీసం ఇక్కడ ట్రైనింగ్ సార్స్ ఉంటారు. మొత్తం కూడా కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. ఆ పేరెంట్స్ కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? డీవీకే రోడ్ నుంచి వచ్చామండి. కనకదుర్గ కాలనీ. బాబు, ఇద్దరు బాబులు. ఎప్పటి నుంచి వస్తున్నారు? 4 days అవుతుంది మేము రావడం. ఎట్లా ఉంది ఇక్కడ స్విమ్మింగ్ చూస్తే కళ్ళలో? బాగుందండి. చిన్న పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉంటున్నారు. మంచిగా స్విమ్మింగ్ అది లేకుండా కొట్టేస్తున్నారు, ట్యూబ్ లేకుండా కొడుతున్నారు, ట్యూబ్ ఉంచుకొని కూడా కొడుతున్నారండి. ఊర్లలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా బావులు ఉండేది, బావులలో ఈత కొట్టుకునేది. ఇప్పుడు బావులు లేకపోవడం. మీరు చిన్నప్పుడు ఎట్లా ఉండే? అప్పుడు బావిలోనే నేర్చుకునేది. చిన్నప్పుడు బావిలోనే ఉండేది. కాకపోతే ఇప్పుడు స్విమ్మింగ్ పూల్స్ అని అక్కడక్కడ కట్టి అక్కడ ఎల్పిటి మార్కెట్ లో 1600 అన్నారు 1 month కి. కాకపోతే ఇక్కడ ఫ్రీగా ఉంది కాబట్టి మేము ఇక్కడికి రావడం మంచిగా ఉందండి. కానీ ఫ్లోటింగ్ బాగలేదండి. అందులో మా బాబే ఉంది. బాగుందండి. బాగుంది. స్విమ్మింగ్ మొత్తం వస్తుందా? వస్తుంది. ఇప్పుడే వారం అవుతుంది రావట్లే. బాగుంది. ఎట్లా ఉండే మీ చిన్నతనంలో? మీ అన్న, మీ తమ్ముడు బావులలో నేర్చుకునేదండి. ఇప్పుడు బావులు లేవు కాబట్టి ఇక్కడ నేర్చుకుంటున్నాం. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్విమ్మింగ్ నేర్చుకునేది. లేడీస్ గా జెంట్స్ అందరు కూడా స్విమ్మింగ్ నేర్చుకునేది. మీరు కూడా ఏమైనా స్విమ్మింగ్ నేర్చుకున్నారా? నేర్చుకున్నాం సార్. స్విమ్మింగ్ వస్తుంది. ఏంటి ఈ స్విమ్మింగ్ నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు ఏముంటాయి? మంచిగా ఉంటుంది సార్. వస్తుంది. ఏదైనా ఈత వస్తుంది. మంచిగా బాగుంటుంది. దేనికైనా, హెల్త్ కైనా
రైట్, మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా స్విమ్మింగ్ చిన్న వాళ్ళ పిల్లలకు స్విమ్మింగ్ నేర్పించడానికి వీరందరూ ఇక్కడికి వాళ్ళ పాపలను తీసుకొని వచ్చినటువంటి ఈ పరిస్థితి కనబడుతుంది. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి స్విమ్మింగ్? మేము నల్గొండ నుండి వచ్చామండి. మీ పాప బాబాయ్ మా పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ స్విమ్మింగ్? ఒక 3-4 డేస్ నుండి వస్తున్నామండి. మీరు ఒక 3-4 డేస్ నుంచి చూస్తున్నారు కదా, ఇక్కడ వాతావరణం ఎట్లా ఉంది? చాలా బాగుందండి. ప్రతి ఇయర్ వస్తాము పిల్లల్ని తీసుకొని హాలిడేస్ అయ్యి. కానీ ముఖ్యంగా ఈ స్విమ్మింగ్ నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు ఏముంటాయి అనుకుంటున్నారు? పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. మంచిగా ఒక సెల్లులకు అలవాటు కాకుండా పిల్లలకే మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ. రైట్, మొత్తం కూడా చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా స్విమ్మింగ్ చేయడానికి వస్తున్న తల్లిదండ్రులతో పాటు వచ్చి కూడా అక్కడ స్విమ్మింగ్ నేర్చుకుంటున్నటువంటి మొత్తం కూడా తల్లిదండ్రుల పర్యవేక్షణలో వీళ్ళందరూ కూడా స్విమ్మింగ్ నేర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ అండి. మా బాబు వచ్చారు. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు సార్? ఎప్పటి నుంచి వస్తున్నారు? ఒక 1 వీక్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఫ్లోయింగ్ వాటర్. సో దాంతో ఏంటంటే వాటర్ పిల్లగాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ ఇబ్బంది లేదు. అదే ప్రైవేటు వాటిలో అయితే పిల్లగాడు ఫస్ట్ డేకే కళ్ళన్నీ ఎర్రగా అవటం, తర్వాత ఫీవర్ రావడంతో ఉంది. లాస్ట్ టైం మేము చూసాము. ఈ సమ్మర్ అంతా పిల్లగాడిని రెగ్యులర్గా తీసుకొస్తున్నాను. మార్నింగ్ అండ్ ఈవినింగే, మార్నింగ్ కాదులే కానీ ఈవినింగ్ తీసుకొస్తున్నాము. సో దే ఆర్ హ్యాపీ. చాలా వరకు కూడా స్విమ్మింగ్ పూల్ కన్నా ఇక్కడ చాలా హ్యాపీ, చాలా మంది కూడా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవును, అదే పిల్లగాళ్ళు చిన్న ఐ థింక్ 1 year బేబీ నుంచి 7th 8th క్లాస్ పిల్లగాళ్ళ వరకు వచ్చి చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు చాలా మోటివేట్ చేస్తున్నారు. నిన్న ఒక పాపను చూశాను, ఆమె ఫస్ట్ భయపడదు, తర్వాత ఈ ట్యూబ్ వేసుకున్న తర్వాత ఆ అమ్మాయి బయట రావడానికి ఇష్టపడలే. అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లగాళ్ళు. గత కొంతకాలంగా ఇంత ముందు పూర్వంలో బావులలో ఈత కొట్టేది, బహుశా మీరు కూడా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఒకసారి? అంటే వేసవి సెలవులు అంటే ఈత అండి, ఈతకాయలు ఈత ఈ 2 కాంబినేషన్ ఉండేది. మంచిగా ఈత కొట్టేది, ఈతకాయలు తినుకుంటూ మధ్యాహ్నం పూటగా నుంచి సాయంత్రం వరకు ఇంటికి వచ్చేది. ఇంటికి కూడా పోయేది, అంత బాగా ఉండేది. కానీ ఇప్పుడు బావుల్లోకి పంపించలేము కదా. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ పేరెంట్స్ కూడా వచ్చి సూపర్విజన్ చేస్తున్నారు. సూపర్విజన్ లేకపోతే పిల్లగాళ్ళని అట్లా వదిలిపెడితే చాలా ఇబ్బంది ఉంటుంది. అందుకనే పేరెంట్స్ చాలా పక్కా వస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు చూస్తున్నారు, పిల్లగాళ్ళు ఎంజాయ్ కూడా చేస్తున్నారండి. అంటే అప్పట్లో మీరు చేసిన ఎంజాయ్ ఇప్పట్లో మీ పిల్లలు చేస్తుంటారా సార్? అంటే దాంట్లో ఏం తగ్గలేదు. మీ ఎంజాయ్ వేరే ఉంటది, ఎంత ఉండకుండా బహుశా ఇక్కడ. అంటే మనం చేసిన ఎంజాయ్ ఆ రోజుల్లో అంటే అన్లిమిటెడ్. బట్ ఇక్కడ ఏంటంటే మనం కనిసంలో జరుగుతుంది అంతా. సో దానికి దీనికి పోల్చలేము. బట్ మనకున్న కండిషన్స్లో వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. కూడా చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా స్విమ్మింగ్ నేర్చుకోవడానికి కూడా చాలా ఇష్టపడుతున్నారు. మొత్తం ఎండాకాలం అంటేనే సమ్మర్ అంటేనే ఈత అంటేనే సమ్మర్ అనే కాడికి వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం కూడా స్విమ్మింగ్ ప్రతి ఒక్కరిని కూడా స్విమ్మింగ్ నేర్పించాలన్న తల్లిదండ్రులు కూడా నేర్పించిన పరిస్థితి. కొన్ని ఏమైనా అనివార్య కారణాల వల్ల ఏమన్నా జరిగితే మాత్రం ఈ స్విమ్మింగ్ కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు. స్విమ్మింగ్ నేర్చుకోవడం వల్ల కూడా మొత్తం కూడా లోపల ఎక్సర్సైజ్, బాడీ ఎక్సర్సైజ్ అయిన ఆ విధంగా ఉంటుందని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా ఇక్కడ ఏంటంటే రిజర్వాయర్ నుంచి వాటర్ వచ్చిన వాటర్ వచ్చినట్టు కూడా వెళ్ళిపోతుంటుంది, మళ్ళీ ఫ్రెష్ వాటర్ వస్తుంది. కాబట్టి చిన్నపిల్లలు పెద్దలు ఎంతసేపు ఇందులో స్విమ్మింగ్ చేసినా కూడా వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటుంది అనేసి వీళ్ళు ఇక్కడికి వస్తున్నామని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా ప్రైవేటుకు సంబంధించిన ఆ స్విమ్మింగ్ పూల్స్ ఏవైతే ఉంటాయో, ప్రైవేట్ సంబంధించిన స్విమ్మింగ్ పూల్స్ వాటర్ మొత్తం అక్కడనే ఉంటుంది. వాటర్ లిఫ్ట్ కాదు కాబట్టి కొన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కానీ అందుకనే ఇక్కడ మేము మా పిల్లలకు స్విమ్మింగ్ నేర్పించడానికి పానగల్ రిజర్వాయర్ దగ్గరకు వస్తున్నామని కూడా పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మీడియా జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.